అంటే మావయ్య గారు ఈ రోజు రాత్రికే బయలుదేరతాం. చూడు మనవడా, ఇలాంటి కార్యక్రమాలకి హద్దులు పెట్టకూడదు, అడ్డంకులు చెప్పకూడదు. సాంప్రదాయం సాంప్రదాయమే కదా. మీరంతా అమెరికాలో ఉంటే మాత్రం సాంప్రదాయాలు మర్చిపోతే ఎలా? ఆదికేశవా, ముందు కార్యక్రమం మొదలుపెట్టు. అలాగే. పంతులు గారు కౌరు పెట్టాను పెద్దమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారులే. మావయ్య గారు, పంతులు గారు. అదిగోనయ్యా, పంతులు గారు మాటల్లోనే వచ్చేశారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం ఆదికేశవ గారు. పంతులు గారు, విషయం మీకు చెప్పాం కదా, ఆ శాంతి ముహూర్తం ఏదో పెట్టించేస్తే. ఆదికేశవ గారు, మీరు చెప్పడం నేను చెయ్యకపోవడమనా? మీరు ఫోన్లో విషయం చెప్పారుగా, నేను డైరెక్ట్గా ముహూర్తం పెట్టుకు వచ్చేసానండి. సంతోషం. ఈరోజు రాత్రి 9:15 దివ్యమైన ముహూర్తం ఉందండి. అబ్బాయికి అమ్మాయికి దివ్యమైన ముహూర్తం అండి. చాలా సంతోషం పంతులు గారు. గౌరీ, నువ్వు వెళ్ళి ఆ తాంబూలం తీసుకురా. అలాగేనయ్యా. ఒక్క నిమిషం పంతులు గారు. అలాగేనండి. కనకం, అల్లుడు గారు, మీ చేతుల మీదుగా తాంబూలం పంతులు గారికి ఇవ్వండి. ఇవ్వమ్మా. అమ్మా కనకం, మనవడా, మీరిద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకోండి పంతులు గారి దగ్గర. శీఘ్రమేవ సుపుత్రాప్రాప్తిరస్తు, ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు. ఈ రోజు రాత్రి దివ్యమైన ముహూర్తం ఉందండి. మీకు 12 బిడ్డ పుడతాడు. చూస్తూ ఉండండి. ఇక నేను వెళ్ళొస్తానండి. ఆదికేశవ గారు, నేను వెళ్ళొస్తానండి. మంచిది పంతులు గారు. మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టు అందరికీ కనిపిస్తున్నారే కాని మీ ఇద్దరి మధ్య ఆ అనుబంధం ఉందో లేదోనని నాకింకా అనుమానంగానే ఉంది. నాకు ఆ సందేహం పోవాలంటే ఈ రోజు మీ మధ్య ఆ కార్యక్రమం జరగాల్సిందే. అమ్మా ప్లీజ్, నా మాట వినమ్మా. చూడు కనకం, ఇప్పుడు నువ్వు కాదన్నావంటే మీ నాన్న బాధపడతాడు. ఇంతకాలం తర్వాతొచ్చి ఆయన్ని బాధ పెట్టి వెళతారా చెప్పు? నువ్వింకేం మాట్లాడుకో. ఈ రోజు మీ మధ్య కార్యం జరుగుతుంది అంతే. అమ్మా అది కాదమ్మా. గౌరీ, గౌరీ, అల్లుడు గారు ఒప్పుకున్నట్టే. నువ్వు ఆ కార్యక్రమానికి ఏర్పాట్లు చూడు. నేను మార్కెట్కి వెళ్ళి పూలు పండ్లు తీసుకుని వస్తాను. అలాగేనయ్యా. నువ్వు రావే, ఇంకేం మాట్లాడుకున్నావురా? అమ్మా నా మాట వినమ్మా. వీళ్ళేంటి కార్యం అంటే ఇంతగా భయపడిపోతున్నారు? కొత్తగా పెళ్ళైన జంట ఫస్ట్ నైట్ అంటే ఎగిరి గంతేస్తారు. వీళ్ళేమో ఇంత సాగదీస్తున్నారు. ఏమై ఉంటుంది? థ్యాంక్ యూ వెరీ మచ్ పండు. మీరు ట్యాంక్ చెప్పేంత గొప్ప పని నేనే చేశానమ్మా. సీతమ్మని రామయ్యని కలిపిన హనుమంతుల్లాగా నేను వెళ్ళిన ఊరికి విహారీ బావని పంపించావు కదా. ఏటి, విహార్ బాబు గారిని నేను మీ దగ్గర పంపించినానా? నాకు తెలియక నేను ఇప్పుడు పంపించినానమ్మా. అయ్యో పండు, బావా ముంబై నుండి తిరిగొచ్చాక మేం వెళ్లిన ధర్మపురం డీటెయిల్స్ ఇచ్చి బావని నువ్వే కదా అక్కడికి పంపించావు. నువ్వు పంపించటం వల్లే బావ నా కోసం అంత దూరం వచ్చాడు. బావ అంత దూరం రావటం వల్లే తన మనసులో నాకెంత స్థానం ఉందో నాకు కూడా తెలిసింది. అంటే
బాబు గారు నా పేరు అడ్డం పెట్టుకుని నాకు తెలియకుండా ఏదో చేసినారు. ఇప్పుడు కానీ నేను తేడా మాట్లాడినంతే ఆయన గురిపెట్టిన బాణం ఆయనకే తగిలేదు. అది అమ్మో, ఇప్పుడు నా తెలివితేటలను ఉపయోగించి జాగ్రత్త మేనేజింగ్ చేసి డీల్ చేయాలి. బావని నువ్వే పంపించి ఇప్పుడు నీకే తెలియనట్టు మాట్లాడుతున్నావేంటి పండు? ఆ, అవును శాస్త్రం గారు, మర్చిపోను. ఇహర్ బాబు గారు రాగానే మీరందరూ ధరంపూర్ వెళ్ళారని నేనే దగ్గరుండి చెప్పి మరీ పంపించినాను. కనకం, మీ ఫస్ట్ నైట్ అమెరికాలో జరుగుంటుంది కదా, అక్కడ ఫస్ట్ నైట్ కి నిన్ను ఇలాగే రెడీ చేశారా? అసలు ఇలా రెడీ చేయడానికి అక్కడ ఎవరైనా ఉన్నారా? లేకపోతే సింపుల్ గా పాల గ్లాస్ పట్టుకుని బావగారి రూమ్ లోకి వెళ్ళిపోయావా? సైలెంట్ గా ఉన్నావేంటే? రాణి అడుగుతుంది కదా, చెప్పు. ఇలాంటివేమీ జరగలేదు రాణి. అంటే మీకు అసలైన ఫస్ట్ నైట్ ఈ రోజే అన్నమాట. మంచిగా పట్టుబట్టలు కట్టుకుని, తల నిండా పూలు పెట్టుకుని, చేతుల నిండా ఇన్నిన్ని గాజులు వేసుకుని, ఒంటి నిండా కిసిక్ కిసిక్ అని అత్తరు కొట్టుకుని, ఇలా నిండుగా తయారయ్యి పాల గ్లాస్ తో శోభనం గదిలోకి ఎంటర్ అయితే అబ్బబ్బబ్బా, అప్పుడుంటది అసలు సంగతి. ఓసే రాణి, ఏంటి ఆ మాటలు? మీ నాన్నకు చెప్పి నీకు కూడా త్వరగా పెళ్లి చేసేయమని చెప్పాలి. ప్లీజ్ పెద్దమ్మా, వెంటనే ఆ పని చేసి పుణ్యం కట్టుకో పెద్దమ్మా. నేను కూడా త్వరగా పెళ్లి చేసుకుని మా అత్తారింటికి దారేది అనుకుంటూ